నమస్తే నమస్తే. మానవుడు అనేవాడు ఒక ఆశాజీవి. అందరూ తల్లికే పుడతారు. తల్లి అంటే అందరికీ తల్లే. తల్లి కంటది, కొడుకుల కంటది, బిడ్డల కంటది, అందరిని కంటది. కానీ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు పోతారు కాబట్టి దాన్ని విమర్శించేది ఉండదు. మనం చెప్పాలి, చెప్పితే గంతే. వినకపోతే ఇక వాళ్ళ పరిస్థితి వారి. మానవుడు ఎట్ట మారుతాడు? ఇవన్నీ హిందూ ధర్మం చేస్తారు, వాళ్ళు పోయి అదే అలవాటు అయిపోతుంది, అట్లే చేస్తారు. ముస్లిం ధర్మం చేస్తారు, వాళ్ళ దాంట్లో పుట్టి వాళ్ళు అట్టిని తయారు చేస్తారు, వాళ్ళు అట్టినే తయారైపోతారు. క్రిస్టియన్ ధర్మం కూడా వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు అట్టినే తయారవుతారు. ఏ ధర్మమే కానీ, హిందూ ధర్మమే కానీ, క్రిస్టియన్ ధర్మమే కానీ, మన ముస్లిం ధర్మమే కానీ, సిక్కు ధర్మమే కానీ, ఏ ధర్మాలైనా మనిషి బతుకున్నంతసేపే ఆ ధర్మాలు గట్టిగా ఉన్నంతసేపే 10 మంది భయపడతారు. వయసు అయిపోయిన తర్వాత ఎవరు భయపడతారు? అందరితోని ఒక దైవంగా, అందరితోని ఒక మంచి పరిస్థితిలో అందరు కలిసిమెలిసి ఉండాలి. దేవుని పూజ ఏ రకంగా చేసినా, ఎట్ట చేసినా మనిషి బతుకున్నంతసేపే. ఏ పూజ చేసినా మనిషి జీవించినంతసేపే. అందుకని మానవులు వాళ్ళకు అలవాటు అయిపోతుంది. గొర్రెలు కాసేవాడు గొర్రెలతోనే ఉంటాడు, బర్రెలు కాసేవాడు బర్రెల దిమ్మాక వస్తుంది, ఈ పందులు కాసేవాడు పందుల దిమ్మాక వస్తుంది. ఆటోమేటిక్ తిరిగి అట్లా అలవాటు అయిపోతారు. అలవాటు అయిపోయినా వాళ్ళ మనసులో దేవుడు అనేవాడు ఉంటాడు ఏ రకంగానైనా. అది పరిస్థితి. అందరినీ ఒకటే తల్లి కంటది. ఆ జన్మ ప్రకారం కాదు అది. అది ఏంటిదంటే, మనం ఏ సిస్టంగా నడుతుంది. తాగుబోతులు ఎమ్మడిపోతే వాడు చిన్నగా వీని తాగుబోతులు చేస్తాడు. ఒక జ్ఞానం పడిపోతే ఆ జ్ఞానం తిరుగుతుంటే జ్ఞానవంతుని చేస్తారు. మంచి మనిషి ఎమ్మడి తిరుగుతుంది, మంచి మనిషి అవుతారు. వాళ్ళు అన్ని తెలిసి కూడా అట్టే పోతారు, ఎందుకు అలవాటు అయిపోతుంది. అంతే, కర్మానుసారం కాదు అది. ఏ దోస్తి పడితే, ఏ సోపతి పడితే, ఎవరితోని ఏ స్నేహం చేస్తే అట్లనే తయారైపోతుంది. ఇది మానవ లోకం. మానవుడిని ప్రేమించాలి. ఎలాంటివాడైనా ఎట్లా ఉన్నా కూడా అది వాళ్ళ సిస్టమ్ ప్రకారం గట్లా అలవాటు అయిపోతారు. దానికి నేర్చుకొని వీళ్ళెమ్మడిపోతే ఆ సిస్టమ్, వాళ్ళెమ్మడిపోతే ఆ సిస్టమ్, అన్ని సిస్టాలు ఒకటే. సమర్పయామి అయిపోయిన తర్వాత అన్ని సమర్పయామి అందరిని అలానే పెడితే మళ్ళీ పుడతాడు, పెడితే మళ్ళీ ఎవడేం పుట్టాడు. అది ఏ జన్మ వస్తుందో అదే జన్మ వస్తుంది. అది నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఒక మతాన్ని ఒకరు విమర్శించుకోదు. మానవులే మానవ ధర్మం. అందరు మానవులే. ఏ పూజ చేయను, ఎక్కడ చేయను మానవులు అంతే. మనుషులు ప్రేమించుకోవాలి. ఎలాంటి మనిషిని మంచి చెప్పి తినకపోయినా కూడా అలా బాధలలో జ్ఞానం చెప్పాలి, మంచి చెప్పాలి. అది నాకు దోషింది చెప్పిన. నమస్తే.